అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ పాలకూర బంగాళదుంప కర్రీ. ఈ కర్రీ రైస్లోకి రోటీలో కూడా చాలా చాలా బాగుంటుంది. పాలకూరలో కాల్షియం ఎక్కువ ఉంటుంది. వారానికి 3 సార్లైనా కనీసం మనం పాలకూరని తీసుకోవాలి. అది ఈ విధంగా గ్రేవీ కర్రీస్ అయినా లేకపోతే పప్పు పాలకూర అయినా, పప్పు పాలకూర రెసిపీ కూడా మన దాంట్లో ఉందండి. చాలా డిఫరెంట్గా చేశాను. సో చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో అయితే ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఒక 2 చిన్న సైజు పాలకూర కట్టలు తీసుకొని చివర్లు కట్ చేసేసాను. కట్ చేసి ఉట్టి ఆకులు మాత్రమే తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ వేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఈ ఆకుకూరని వాష్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఆకుకూరలు పసుపు ఉప్పు వేసిన నీటిలో కడుక్కోవడం వలన క్రిములు ఏమైనా ఉన్నా పోతాయి, శుభ్రంగా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు పసుపు ఉప్పు వేసిన వాటర్ని పడేసి మరొకసారి నార్మల్ వాటర్ వేసుకొని వాష్ చేసుకోవాలి. ఈ విధంగా శుభ్రపరచుకున్న పాలకూరని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పాలకూరని ఇప్పుడు సైడ్ని పెట్టుకున్నాను. అదేవిధంగా బంగాళదుంపలు మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా సన్నంగా తరిగి సైడ్ ఉంచుకోవాలి. అలాగే టొమాటో పచ్చిమిర్చి కూడా. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. ముందుగా ఒక 4 నుంచి 5 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కాస్త వేగిన తర్వాత ముందు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. కాస్తంత పసుపు వేసుకొని ఉల్లిపాయలని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందే కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజ్ బంగాళదుంప ముక్కల్ని ఇందులో వేసుకున్నాను. వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడే సాల్ట్ యాడ్ చేయాలి. యాడ్ చేసుకొని మరొకసారి కూర అంతా కూడా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకోవడం వలన బంగాళదుంపలు అనేవి ఆ ఆవిరిలో చక్కగా ఉడికిపోతాయి. మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. బంగాళదుంపలు అనేది ఒక 70% ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోని ముందే కట్ చేసి పెట్టుకున్న ఒక 2 చిన్న సైజు టొమాటో ముక్కలు ఇందులో వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మూత పెట్టుకోవాలి. కాసేపు టొమాటో ముక్కల్ని మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇప్పుడు మూత తీసి కూరనంతటిని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పాలకూరని ఇందులో వేసుకోవాలి. ఇందులో వాటర్ అసలు యాడ్ చేయకూడదు. పాలకూర నుంచి వచ్చిన నీళ్ళు ఉంటాయి కదా, ఆ వాటర్లోనే కర్రీ అంతా కూడా ఉడకాలి అన్నమాట. పాలకూరని వేసిన తర్వాత కూరని అంతటిని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి.
మరి కాసేపు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూసారు కదా, పాలకూర నుంచి నీరంతా కూడా ఊరింది కదా. ఆ నీటిలోని కర్రీని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దించేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచికరమైన పాలకూర బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి, రోటీలో కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా రెసిపీని ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.